ఇదే నిజమని తేలింది. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ది ఓ శకం. ప్రజల చీత్కారానికి గురైన కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించిన ఘనత ఆయనదే. సంక్షేమ పథకాలతో ప్రజల నేతగా ఆవిర్భవించిన వైఎస్ను జనం తమవాడిగానే భావించారు. కడప లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా ఇదే నిజమని రుజువైంది. 5,45,671 ఓట్ల తేడాతో తిరుగులేని ప్రజానాయకుడు అనిపించుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇండియా టుడే నిల్సన్ సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సునామీ సృష్టించనుందని తేల్చి చెప్పింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత శక్తివంతమైన నేతగా అవతరిస్తున్నారని తెలిపింది. ఇప్పటికిప్పుడు లోక్సభకు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 నుంచి 27 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చింది. గత ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 15 అసెంబ్లీ స్థానాలు రావడం ఖాయమని హెడ్లైన్స్ టుడే సర్వేలో తేల్చి చెప్పింది. నెల్లూరు ఎంపీ స్థానం కూడా ఆ పార్టీదేనని పేర్కొంది. ఈ సర్వేలకు మించి వైఎస్ఆర్సీపీ 15 స్థానాలు దక్కించుకోవడం విశేషం. బైపోల్స్ లో సీమాంధ్రలో 36% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేనని CNN-IBN సర్వేలో వెల్లడైంది. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త నేతగా అవతరించబోతున్నట్టు తెలిపింది. ఫోర్బ్స్ ఇండియాతో కలిసి CNN-IBN ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలన్నీ ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా పాతుకుపోయిందో స్పష్టం చేశాయి. తాజాగా ఎన్డీటీవీ సర్వే చెప్పింది అదే. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు ప్రజా బలాన్ని నిరూపించాయని, ఇదే విషయాన్ని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేలు చూసి మురిసిపోవడం లేదని, ఏ ఎన్నికలు జరిగినా క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. రాజశేఖర్ గారు మరణించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సర్వేలో 20% అనేది వాస్తవంగా చెప్పింది ఎన్డీటీవీ ఆ దినంలోనే. తర్వాత CNN-IBN కూడా వాస్తవాలు చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు అభిమానించి ఇండియా టుడే ఆ సంస్థ అదే విధంగా సర్వే చేసింది. అంటే ఒకప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను పొగుడుతూ రాసినప్పుడేమో ఆయన ఎక్కడో ఊహించుకునేవాడు. ఈ రోజు వాస్తవాలు చెప్తే మాత్రం ఆయన దిగజారుతనంగా వాళ్ళతో మాట్లాడిపిస్తున్నారు. అన్ని ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోతే, కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ప్రజలు కూడా అమ్ముడుపోయినారా? ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లుందంటే, వాళ్ళు డిపాజిట్లు పోతే ప్రజలు అమ్ముడుపోయినారంటారు, ప్రజలే తప్పు చేశారు మాకు ఓట్లేదంటారు, టీవీలు సర్వేలు చేస్తే వాళ్ళవి సర్వేలు తప్పంటారు. ఇదే ఎన్డీటీవీ ఛానల్ 2004లో తెలుగుదేశం పార్టీకి 6 ఎంపీ సీట్లు వస్తాయి అని చెప్పి సర్వేలో చెప్పడం జరిగింది ఆ రోజు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఎన్డీటీవీ సర్వేలో అదే తేలిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సంతనపోడ మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య అంటున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 250 అసెంబ్లీ స్థానాలు, 42 పార్లమెంట్ స్థానాలు వచ్చి తీరుతాయని సాంబయ్య సవాల్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి సీబీఐ చేత వేధింపులకు గురి చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఎన్నికల్లో దానికి తగిన గుణపాఠం చెప్పి తీరుతారని సాంబయ్య వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఈ సర్వేల ద్వారా వ్యక్తం అవుతుంది. 27, 37 కాదు, నేను చెప్తున్నాను 42 పార్లమెంటు సీట్లు మాకే వస్తాయి. రాష్ట్రంలో అసెంబ్లీలో 250 సీట్లు వస్తాయి. ఇది రాసి పెట్టుకోండి. అందరూ కూడా ప్రజలు కూడా అనుకుంటున్న విషయం ఏది సర్వే కూడా అట్లనే చూపిస్తా ఉన్నారు. మొన్న ఇండియా టుడే సర్వే కూడా 27 సీట్లు వస్తాయి పార్లమెంట్ అన్నారు. ఈ రోజు 20 పార్లమెంట్ సీట్లు. జగన్ 48% ప్రజా అభిమానం ఉందని చెప్పి సర్వేలు వచ్చింది. ఇంకా కూడా జగన్ గారు తెలంగాణలో తిరిగిన తర్వాత ఇంకా కూడా సీట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. రేపు 2014 వన్ సైడ్ గా ఎలక్షన్స్ ఉంటుంది. అన్ని పార్టీలు ఏకమైనా కూడా జగన్ పార్టీ వన్ సైడ్ గా ఉంటుందని చెప్పి క్లియర్ గా తెలిసిపోతా ఉంది.